అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి గోల్డ్ సేవింగ్. అది మన ఇంట్లో పుట్టిన ఆడపిల్లకి మనం ఎంత బంగారు దాచిపెట్టి వాళ్ళ పెళ్ళప్పుడు మనం కానుకగా ఇవ్వగలం. ప్రతి తల్లి కలే కదండి, నా బిడ్డకి పెద్ద కమ్మలు కొనిపెట్టాలా, పెద్ద లాకెట్లు కొనిపెట్టాలా, గాజులు చేతి నిండా వేయాలా, ఒడ్డానం కొనిపెట్టాలా, ప్రతి తల్లి కనేటువంటి కళ ఇది కదా. సో దానికోసము మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా అంటే పెళ్ళప్పటికి ఎంత స్ట్రగుల్ అవుతారంటే, అంటే వాళ్ళ పెళ్లి టైంకి ఇంకా పెళ్ళి పంపకాలని, లేదంటే వరకట్నాలని, బంగారు పెట్టడాలని, వీటి కోసమని ఎవరైతే పక్కగా ప్లాన్, ఒక ఆడపిల్ల పుట్టింది మొదలుకొని ప్లాన్ కరెక్ట్గా స్కెచ్ వేసుకొని ప్లాన్ ప్రకారం సేవ్ చేసుకుంటూ వస్తారు, వాళ్ళైతే తాఫీగా ఆ అమ్మాయికి ఎంత పెట్టుపోతులు పెట్టాలా, ఎంత బంగారు పెట్టాలా అనేది ఒక ప్లాన్ ప్రకారం సేవ్ చేసుకుంటూ వచ్చి పెళ్లి టైంలో అసలు ఆదర బాదర లేకుండా ఈ సేవింగ్స్ గురించి టెన్షన్ పడకుండా పెళ్ళిని కంప్లీట్గా ఎంజాయ్ చేస్తా బిడ్డని మంచి సంబంధం చూసి, లేదంటే మంచిగా పై చదువులు చదివించుకుంటా వాళ్ళ లైఫ్ని సెట్ చేయగలుగుతారు. ఎవరైతే స్టార్టింగ్ నుంచి ప్లాన్ చేయరో, ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఒక ప్లాన్ ప్రకారం గోల్డ్ కానీ డబ్బులు కానీ వాళ్ళ చదువు చెప్పించడం ఇట్లాంటి వాటిలో ఎవరైతే ప్లాన్గా ఉండరో ఆ పేరెంట్స్ వచ్చి నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. అంటే బాగా చదివించేస్తారు, ఉన్నదంతా పెట్టేసి ఒక చదువుకే ఎఫర్ట్ పెట్టేసి మేము చదివించేసాము, నెక్స్ట్ మాది బాధ్యత లేదు అనేటువంటి తల్లిదండ్రులు కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా వాళ్ళ చదువు, సంస్కారము, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కోరికలు, వాళ్ళ హ్యాబీస్ అవంతా నెరవేరుస్తా కూడా దానికి ఒక ప్లాన్ ప్రకారం మనం సేవ్ చేసుకుంటా రావడంతో పాటుగా వాళ్ళకంటూ గోల్డ్ని మనము ఏ విధంగా ప్లాన్ చేసుకొని మనము వాళ్ళ పెళ్ళప్పటికి, అంటే వాళ్ళు పుట్టింది మొదలుకొని ఒక 18 to 23, 25 years కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నవే డేస్ 28 to 29 కూడా చేసుకుంటున్నారు. సో వాళ్ళ పెళ్ళప్పటికి తక్కువ మిడిల్ క్లాస్, ఈవెన్ పూర్ పీపుల్ కూడా ప్లాన్ చేసుకోగలిగారు అంటే దాపు 40-50 గ్రాములు కాదండి, 100-120 గ్రాముల బంగారాన్ని సేవ్ చేయగలుగుతున్నారు. అదే అంటారు చూడండి, 100 సవర్లు నుంచి 100 తులాల వరకు బంగారాన్ని సేవ్ చేసి ఇవ్వగలుగుతున్నారు. కనీసం ఒక 100 తులాలు మనం బంగారాన్ని సేవ్ చేసి పెట్టగలిగితే వాళ్ళ కంప్లీట్ సెట్, ఒక బ్రైడల్ సెట్ని మనం అమర్చగలుగుతాము అండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కమ్మల సెట్ దగ్గరికే దాపుగా 5-6 సవర్లు అయితే సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక మంచి, అంటే బ్రైడల్ లుక్ వచ్చేటువంటి కమ్మల సెట్టు, కమ్మల హ్యాంగింగ్ 2.5-3 సవర్ల దాకా ఉంటుందండి. ఇంకా వాటికి మాటీలని, సెంపసరాలని, నెక్స్ట్ పాపడి బిళ్ళలు అనేసి హెడ్ సెట్ వరకే 5-6 సవర్ల దాకా మనం గోల్డ్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇంకా నక్లీస్ల విషయానికి వస్తే ట్రెడిషనల్ గోల్డ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. వాటిలో టెంపుల్ జ్యువెలరీ సెట్ అనుకోండి, కాసుల పేరు కానీ, మళ్ళీ ముగ్గుల హారాలు కానీ, లేదంటే కొంచెం హెవీ లుక్ ఉన్నటువంటి టెంపుల్ జ్యువెలరీ సెట్స్ అనుకోండి, దాపు లాంగ్ హారమే 10 నుంచి 15 సవర్ల దాకా అవుతుంది. నెక్ పీస్ వచ్చే లోపల మనకి 5-4 అట్లా వెయిట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. దీంతో పాటుగా మిడ్ ఆఫ్ ద హారం ఒకటి, నెక్స్ట్ బొందు సరుడు, నల్లబూసల దండ, వీటితో పాటుగా కనీసం ఒక 4 బంగారు గాజులు, ఆ గాజుల వరకే ఒక 10 సవర్ల దాకా కూడా అవుతుందండి. వీటి వరకు ఎఫర్ట్ బట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ గోల్డ్ అయితే సేవ్ చేస్తున్నారు. దీంతో పాటుగా ప్రతి తల్లి కళ, మా అమ్మ కూడా నా కోసం కలగన్నది ఏంటంటే ఒక బంగారు వడ్డానం చేయిస్తే ఎంత బాగుంటుంది, కనీసం వెండిలోనే చేయించాలని శతవిధాల ప్రయత్నించింది మా అమ్మ. ఒక చిన్న సేవింగ్, అంటే మ్యాక్సిమం సేవ్ చేస్తా వచ్చిన బంగారము వడ్డానం చేయించాలంటే ఎప్పుడు కానీ ఒక పెద్ద ఆస్తినే, లేదంటే పెద్ద యజ్ఞం చేసిన దాంతో సమానం అండి. ఏ టైంలో అయినా వడ్డానం అనే లోపల ఒక 20-25 సవర్ల బంగారం అయితే దానికోసం ఎఫర్ట్ చేయాలి. ఎవరైతే పక్కాగా ప్లాన్ చేసుకొని కాయిన్స్ అని, కడ్డీలని, గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ అని కొంచెంగా పోగేసుకుని దాన్ని ఒక పెద్ద వస్తువుని ఫస్ట్ సేవ్ చేసి కొని పెడతారో వాళ్ళు ఖచ్చితంగా చిన్న వస్తువులంతా కొనుక్కోగలుగుతారు. ఎప్పుడు కానీ పెద్ద నగల్ని ఫస్ట్ కొనేసుకుందామండి. ఎందుకంటే అంటాం లేదు చిన్న కొనుక్కున్నాక పెద్ద నగలు కొనుక్కుందామని. ఎప్పుడైతే మనం చిన్న నగలు కొనేస్తామో పెద్ద నగ అనే లోపల భయపడిపోతూ ఉంటాం అనమాట. అందుకని మన పిల్లలకి, మన ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకి ఒక తల్లిగా, నేను కూడా ఒక తల్లిగా ఆలోచిస్తున్నాను, ప్రతి తల్లి కల అనమాట. నేను కొనుక్కోలేకపోయినా నా బిడ్డకైనా కంప్లీట్గా వడ్డానంతో కూడా తక్కువ ఒక 100 తులాలన్నా చేర్చి పెట్టాలా, దానికోసం నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను.
మన మిడిల్ క్లాస్ మహిళలందరూ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ మహిళలనే కదండి, పేరెంట్స్ అంతా ఇప్పుడు చాలా డెడికేటింగ్గా ఉన్నారు. అదేంటి మీరు ఆడపిల్లల కోసమే చెప్తారా, మగ పిల్లల కోసం చెప్పరా అంటే, మగ పిల్లల కోసం కూడా సేవింగ్స్ నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ గోల్డ్ కొని పెట్టినా కూడా వాళ్ళ ఫ్యూచర్ అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమో హయ్యర్ స్టడీస్ కోసమో లక్షలు కట్టాల్సి వస్తుందండి. ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఫీజెస్ ఎలా ఉన్నాయి అంటే, నేను చెక్ చేస్తున్నాను మా బాబు నెక్స్ట్ ఇంటర్కి వేద్దామని. నార్మల్గా ఇంటర్మీడియట్ అంటే 60 to 1 lakh అంట. మనం ఐఐటి బేస్ వెళ్ళామంటే ఐఐటిలో ఒలింపియాడ్ అంట, చాలా రకాలు ఉన్నాయి. దాన్ని బట్టించి 2.6 అంటే 2.5, 2.60, 3 లక్షల దాకా కూడా పోతుందండి. ఇంటర్మీడియట్స్కే ఈ విధంగా ఫీజెస్ ఉన్నాయండి. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ స్టెప్ పోతే 3.5 లక్ష 4.5 లక్ష ఎవ్రీ ఇయర్ స్పెండ్ చేయాలంట. సో ఇప్పుడే ఇంతంత లక్షల్లో ఫీజులు ఉన్నాయి. వాళ్ళకు మంచి సెటిల్మెంట్ అంటే ఒక సెటిల్ అయ్యేటువంటి ఒక జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ సైడ్ పంపించాలంటే బల్కీగా మనకి అమౌంట్ కావాలి. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ చిన్న వయసులో గ్రోనప్ నుంచి స్టార్ట్ అవుతుందో తక్కువ సేవింగ్స్ అయినా మన ఇన్కమ్ను బట్టించి మనము ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకొని బడ్జెట్లో మ్యాక్సిమం 50-30-20 ప్రకారము మనం ఖర్చులు వాంట్స్ సేవింగ్స్ పెట్టుకుంటూ వస్తే 20 సేవింగ్స్లో మస్ట్ అండ్ షుడ్గా మనం వేరే సేవింగ్స్తో పాటుగా గోల్డ్లో కూడా సేవ్ చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం గోల్డ్ సేవ్ చేస్తున్నామో కంపేరింగ్ టు అదర్ సేవింగ్స్ కన్నా ఈ గోల్డ్ సేవింగ్ వచ్చి ఈక్వల్గా గ్రోనప్ అవుతా ఉందండి. సో మన మార్కెట్ యొక్క కండిషన్ పట్టించి ఆ షేర్స్ అవి ఇవి పడిపోతున్నా కూడా గోల్డ్ రేట్ మాత్రము పెరుగుతూనే ఉంది. ఎప్పుడైనా అంటే నాకు తెలిసి దాదాపు నేను చిన్నప్పుడు 2000 సవర్ బంగారం చూశాను. నా పెళ్ళప్పటికి 7000 సవర్ బంగారం చూశాను. ఇప్పుడు మా పిల్లలకి ఇప్పుడు కొనుక్కు రావాలంటే ప్రజెంట్ వచ్చి దాదాపు 1 గ్రామే 6,200 అయిపోతా ఉందనమాట. 1 సవర్ బంగారం నా పెళ్ళప్పుడు 7,000 అండి, 7,000కి వచ్చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి 1 గ్రామ్ వస్తా ఉంది 6-6.5 మనకి 24 క్యారెట్స్లో పోతా ఉంటే ఇంకా నెలలు పొయ్యకుంది 7,000-8,000 గ్రామ్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మనం స్టిల్ ఇవాళ నుంచే సేవ్ చేయడం మొదలు పెడదాము. ఇప్పుడు పుట్టిన పిల్లలు అనుకోండి 20-25 ఏళ్ళ టైం ఉంటుంది, వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఈజీగా సేవ్ చేసుకుంటూ వచ్చేయచ్చు. అలా కాదు, మాకు 10 ఏళ్ళ ఆడపిల్ల ఉంది, 12 ఏళ్ళ ఆడపిల్ల ఉంది, లేదా 13 ఏళ్ళ ఆడపిల్ల ఉంది, 15 సంవత్సరాల ఆడపిల్ల ఉంది, మేము ఎలా సేవ్ చేయాలా, మేము వచ్చేటువంటి జీతాలు తక్కువగా ఉంది, మేము ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఎప్పుడైనా మనం ఏదన్నా సేవింగ్స్ చేయాలా అంటే మనకు వచ్చేటువంటి మూసపోత ఒకే ఇన్కమ్ మీద అయితే డిపెండ్ అవ్వకండి. ఖచ్చితంగా ఇంకొక ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోండి. ఎప్పుడైతే మనము 35-40 మధ్యలో ఉంటామో ఆ టైంలోనూ యాక్టివ్ ఇన్కమ్తో పాటుగా అట్లీస్ట్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అన్న జనరేట్ అయ్యేదానికైతే ట్రై చేయండి. మనకు వచ్చేటువంటి ఆ ప్యాసివ్ ఇన్కమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ పొలాలు ఉండకుండా ఉండవు. పొలాల్లో వచ్చేటువంటి ఆ కౌలు డబ్బులు కానీ లేదంటే వాళ్ళే పంటలు పండించుకుంటూ వచ్చేటువంటి ఆ కారు డబ్బులు కానీ అది ప్యాసివ్ ఇన్కమ్ కింద లెక్కించుకుని దాన్ని కంప్లీట్గా ఒక బిడ్డకు లేదంటే 2 బిడ్డలకు డివైడ్ చేసి సేవింగ్ చేయగలగాలి. ఆ చేసేటువంటి సేవింగ్స్లో గోల్డ్లో మనకి బాగా అంటే వయసుకు వచ్చిన పిల్లలు ఉన్నారు 12-13 ఏళ్ళు అనుకోండి, హయ్యర్ మోస్ట్ గోల్డ్లో సేవింగ్ చేయడం మొదలు పెట్టేయడం, లేదంటే గోల్డ్ కన్వర్ట్ అయ్యేటట్టుగా మన సేవింగ్స్ని మనం సేవ్ చేసుకుంటా వచ్చి ఫైనల్గా గోల్డ్ కొనేయడము. మ్యాక్సిమము డ్యూరేషన్ పెట్టుకొని నేను డబ్బులు దాచిపెట్టే గోల్డ్ కొంటాను అంటే మనం దాచిపెట్టడం మొదలుపెట్టిన రోజు ఉండే గోల్డ్ ప్రైస్కి కొనే రోజు గోల్డ్ ప్రైస్కి చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి గోల్డ్ కొనాలా అని ఒక ప్లాన్ వేసుకున్నారు అనుకోండి, స్టార్టింగ్ రోజు నుంచి మీరు ఎంతెంత అమౌంట్ అయితే సేవ్ చేస్తున్నారో దాని తగ్గట్టు గోల్డ్ రిలేటెడ్ స్కీమ్స్లో మీరు డబ్బులు అయితే పెట్టండి, గోల్డ్నే కొనండి. ఇప్పుడు ఉండేటువంటి చాలా గోల్డ్ షోరూమ్స్లో ఎలా అంటే మనము 100 రూపాయలు కట్టినా కూడా మనకి డిజిటల్ గోల్డ్లో అలాట్ అవుతా ఉందన్నమాట. అలా కాదు, 1000 రూపాయలు కట్టినా స్కీమ్లో మన అకౌంట్లో మనకి ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ అయితే మన అకౌంట్స్లో క్రెడిట్ చేసి ఇస్తున్నారు. అలాంటి గోల్డ్ స్కీమ్స్ ఉంది. లేదు నెల గోల్డ్ కట్టాము అంటే 11th మంత్ కంప్లీట్ అయిపోయినాక 12th మంత్ సమ్ అమౌంట్ యాడ్ చేసి ఇవ్వడము, తరుగు కూలి లేకుండా ఇవ్వడము. సో అందుకనేసి మనం గోల్డ్ చిట్స్ వేసుకోవడం కానీ లేదంటే ఫ్రెండ్ చిట్స్ కానీ డివిడెండ్ చిట్స్ కానీ వేసుకోవడం కానీ లేదంటే
మన డోక్రాల్లో మాక్సిమం లేడీస్ అయితే ఉంటున్నారండి. డోక్రాల్లో తీసుకున్న అమౌంట్ని చాలా రకాల మనకైతే ఇంట్రెస్ట్ల ద్వారా మనకు వస్తుంది అనమాట. అందులో అంతర్గత అప్పుల కింద వస్తూ ఉంది, అంటే పొదుపుల్లో వస్తూ ఉంది, సంఘాల్లో వస్తుంది, సమైక్యలో వస్తుంది, బ్యాంక్ లోన్స్ కింద వస్తూ ఉంది. సో మనం ఇన్ని రకాలుగా తీసుకునేది అంత బిజినెస్కి అయితే పెట్టట్లేదనమాట. రకరకాల ఖర్చులు పెడుతున్నాము. ఆ ఖర్చుల్లో గోల్డ్ కోసం దాచి పెట్టండి. గోల్డ్ కొని పక్కన పెట్టారు అంటే వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమైనా, ఇంకొకళ్ళ దగ్గర చేయి జాపి ఆ లోన్లు ఈ లోన్లు అని పోకుండా దాన్ని తాకట్టు పెట్టుకుని వాళ్ళు చదువుకొని ఆ గోల్డ్ని ఇడిపించుకునే ఆస్కారం కూడా 100% ఉందండి. సో మనము మన బిడ్డకి మనం ఆర్థిక భరోసాతో పాటు చదువు సంస్కారాలతో పాటు మనము వాళ్ళకి భరోసా ఇచ్చిన వాళ్ళం అవుతాం. గోల్డ్ కొని పక్కన పెట్టాము అంటే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఒక తోడు, ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి దట్టు మిమ్మల్ని ఫిజికల్ గోల్డే కొని పెట్టమని చెప్పట్లేదు. అప్పుడు మోడల్స్ మారిపోవచ్చు, వాళ్ళు చదువుతున్నారు, చదువుకున్న పిల్లకాయలకి అది నచ్చకపోవచ్చు అనుకుంటే గోల్డ్ కాయిన్స్ కొని పెట్టండి, గోల్డ్ కడ్డీలు కొని పెట్టండి, గోల్డ్ బిస్కెట్లే కొని పెట్టండి. ఫిజికల్గా మేము దాచిపెట్టలేము అనుకుంటున్నారా? డిజిటల్ గోల్డ్స్ అయినా, డిజిటల్ మ్యూచువల్ ఫండ్స్ అయినా, డిజిటల్గా మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఈటీఎఫ్స్ అయినా, గోల్డ్ ఏదో రూపంలో మనం సేవ్ చేసి పెట్టాము అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఆ గోల్డ్ రూపంలో వాళ్ళకి డబ్బును అందించాము అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో తిరిగి చూడకుండా వాళ్ళకు ఒక 100 అడుగులు ముందు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువండి. సో ప్రతి తల్లి కనే కళ కూడా అదే అనమాట. మనం ఉన్నా లేకపోయినా మన బిడ్డల భవిష్యత్తు బంగారమయంగా ఉండాలా, మన బిడ్డలు వెళ్ళేటువంటి ఇంట్లో చిన్న చూపు చూపించుకోకుండా ఉండాలా. మనం పడినాము, మన చుట్టుపక్కల మనమైనా కూడా ఒక్కరొంత తక్కువ, అంటే మనం వెళ్ళే అత్తగారి ఇళ్లల్లో కూడా డబ్బుండే అమ్మని ఒకలాగా, డబ్బు లేనమ్మని ఇంకొకలాగా ట్రీట్ చేయడం మనం చూసామన్నమాట. సో మన బిడ్డలకి ఆ పరిస్థితి రాకూడదని ప్రతి తల్లి కక్ష అనమాట. సో ఆ పరిస్థితిలో మన బిడ్డను పంపించకూడదు. మన బిడ్డకి అన్నీ అమర్చి పెట్టాలా, బట్టలేనా, నగలేనా, ప్రతిదీ, తెలివైనా ప్రతిదీ నేర్పించి పెట్టాలా. అందరూ అలా ఏంతోనే పిల్లల్ని సాగుతున్నారు, పెంచుతున్నారు కూడా. సో మన బిడ్డకి అన్నీ నేర్పించడంతో పాటుగా మనం ఆర్థిక భరోసా కింద బంగారాన్ని కొని వాళ్ళకి పెట్టాము అంటే వాళ్ళ కష్టకాలంలో మనం పక్కన లేని టైంలో కూడా వాళ్ళు యొక్క వనరులను ఉపయోగించుకొని ఆ సమస్య నుంచి చిటికలో బయటపడగలుగుతారు. నెక్స్ట్ వాళ్ళకి ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనేది కూడా మనం నేర్పించి పంపాలండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, అంటే ఒక తల్లిగా నేను పడేటువంటి తాపత్రయము, నే ఆలోచన, మా తల్లిదండ్రులు నా గురించి పడిన తాపత్రయము, వాళ్ళు నాకు నేర్పించింది నేను ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఇంకా ఎలా సేవింగ్స్ చేసి పెట్టాము అంటే గోల్డ్ కొనొచ్చు. చిన్న పిల్లలు అనుకోండి, గోల్డ్ సేవింగ్స్ ద్వారా, అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసేయండి. అరౌండ్ 12 to 14% ఇంట్రెస్ట్ యాడ్ అవుతూ గోల్డ్ కాస్ట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ అయితే మనకి ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్లో సిప్ రూపంలో కొని పెట్టుకుంటా ఉండొచ్చండి. నెక్స్ట్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్ చిన్న పిల్లలకి అయితే ఫిజికల్ గోల్డ్ అయితే అవసరం లేదండి. డిజిటల్ గోల్డ్కి వెళ్ళిపోండి. డిజిటల్ గోల్డ్ నమ్మదగ్గమైన ప్లాట్ఫామ్స్లో ఉండేటువంటి డిజిటల్ గోల్డ్లో సేవింగ్స్ చేయండి. నమ్మదగ్గక కాదు అన్నారనుకోండి, సావరిన్ గోల్డ్ బాండ్స్ అండి, ఆర్బీఐ వాళ్ళ యొక్క రిలీజ్ చేసేటువంటి బాండ్స్ అనమాట. కాకపోతే దీనికి డీమ్యాట్ అకౌంట్ ఉంటే సరిపోద్ది. సో మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ యొక్క సావరిన్ గోల్డ్ బాండ్స్ కొని పెట్టడమేనా, అది ఎస్ఐపిలో కొనుక్కోవచ్చండి. ఒకేసారి అయితే కొనక్కర్లే. మనం ఎంత అమౌంట్ కట్టామంటే అంత తగ్గట్టు ప్రైజ్ యొక్క అలాట్ అయితే అయిపోతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఈ యొక్క డీమ్యాట్ అకౌంట్స్ ఉంటే మనము కొనుక్కోవచ్చు. షేర్ మార్కెట్ ఐడియా ఉండే వాళ్ళు షేర్ మార్కెట్లో కూడా గోల్డ్ రిలేటెడ్ వాటిలో సేవ్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కూడా గోల్డ్ రిలేటెడ్ ఉండేటువంటి వాటిలో సేవ్ చేయొచ్చు. కొంచెం ఏజ్ పెరుగుంది, ఒక 10 ఏళ్లలో పెళ్లి చేయాలా, 6 ఏళ్లలో పెళ్లి చేయాలనుకునే వాళ్ళు మాత్రం డిజిటల్ గోల్డ్కి అయితే వెళ్ళొద్దండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే వాళ్ళు గోల్డ్ కొంటూనే ఉండండి. కాకపోతే మీరు కొనడం మొదలు పెట్టడము హెవీగా ఉండేటువంటి ఐటమ్స్, అంటే పెద్ద నగల్ని ముందు కొనేసుకొని చిన్న నగలకి మళ్ళీ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడుండే గోల్డ్ రేట్లలో మనం చిన్న చిన్న నగలు కొని పెట్టేసుకున్నాం అనుకోండి, పెద్ద నగలు ఇంకా మన వల్ల కాదులేని పోస్ట్ మార్న్ చేయడానికి 100% ఆస్కారం ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేయండి. ఎలా అంటే చిట్స్, గోల్డ్ షాప్ వాళ్ళతో కొంచెం కమ్యూనికేషన్ పెంచుకోవడం, లేదా మన ఇంట్లో ఉండేటువంటి పాత గోల్డ్ ప్లెడ్జ్ పెట్టేసుకునైనా పెద్ద నగను పక్కన పెట్టేసుకుని దాని ఈఎంఐ కట్టేసుకుంటే మళ్ళీ చిన్న చిన్న నగల్ని ప్లాన్ చేసుకున్నాము అంటే
ఈజీగా మన బిడ్డలకి 100 తులాలేమండి 200 తులాలైనా చేర్చి పెట్టచ్చు. మన తల్లులు అనుకున్నారంటే సాధించలేని అసలు ఏమీ ఉండదని నా అభిప్రాయం అండి. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా లైఫ్ స్టైల్ బేస్గానే చెప్తాను. నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఎలా సేవ్ చేసుకుంటాను, నేను ఎలా ఎట్లా ప్లాన్ చేసుకుని వెళ్తా ఉంటాను, అవి నా లైఫ్ స్టైల్లో ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. ఇంకొకటి మనం సేవ్ చేయడంతో పాటుగా మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా నేర్పించాము అంటే వాళ్ళు బాగుపడినారు అనుకోండి, మనకి మ్యాక్సిమము మన చుట్టుపక్కల వాళ్ళు బాగుంటే మనం బాగుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. మనం ఒక్కళ్ళమే బాగుంటే చుట్టుపక్కల వాళ్ళు బాగలేదు అనుకోండి, మనం కనీసము హ్యాపీగా ఉండేదని కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి మనం బాగుందాం, మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా సపోర్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా కొనిపిద్దామండి. సో మీకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుందంటే యూటిలైజ్ చేసుకోండి. లేదా పక్కన వాళ్ళకి కూడా ఉపయోగపడాలా అంటే ఖచ్చితంగా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కో, మీ రిలేటివ్స్కో, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు గోల్డ్ సేవ్ చేయలేదు మీకు అనిపించే వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ కనీసం ఎన్ని వాళ్ళైనా ఫాలో అవుతారండి. చాలా వరకు ఇలా సేవ్ చేసుకున్నాము అని నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కనీసం షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ.